హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు చేపల పులుసు తయారు విధానం తెలుసుకుందాం. జీలకర్ర మెంతులు వీటిని గ్రైండ్ చేసుకోవాలి. మొదటగా జీలకర్ర మెంతులను వేపాలి, అంటే వేయించాలి. చూడండి ఫ్రెండ్స్, జీలకర్ర మెంతులు ఇలా పొడి చేసుకోవాలి. పొడి చేసుకొని పక్కన పెట్టుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇవి కాల్చి ఉల్లిగడ్డలు ఇలా కట్ చేసాము. ఎందుకంటే గ్రైండ్లో చిన్న చిన్న ముక్కలు చేస్తే గ్రైండ్ మంచిగా అవుతుందని ఉల్లిగడ్డను కాల్చాము. ముందు గ్యాస్ పొయ్యి మీద కాల్చాము చిన్న చిన్న ముక్కలు. ఇప్పుడు ఇవి మిక్సీలో చూడండి ఫ్రెండ్స్, ఉల్లిగడ్డ ఇలా పట్టుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, శుభ్రంగా కడిగిన చేపల ముక్కలు శుభ్రంగా కడుక్కోవాలి. 2-3 సార్లు కడుక్కోవాలి. మనం అక్కడ కట్ చేయించుకొచ్చినా సరే మళ్ళీ ఉప్పేసి కడుక్కోవాలి. అక్కడనే కట్ చేయించుకొని వచ్చాము, శుభ్రంగా కడిగి పెట్టాము. ఇప్పుడు చేపల పులుసు తయారీ చేసేటప్పుడు ముందుగా స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకోవాలి. ఒక్క నిమిషం, కొన్ని వాటర్ ఉన్నాయి, అవి మొత్తం ఇంకిపోయిన తర్వాత నూనె పోసుకోవాలి. రెండు కప్పులు నూనె పోసాము. 2 కప్పులన్నర నూనె పోసాము. ఇంకా కొంచెం పొద్దామా? నూనె సరిపోద్దా? ఓకే. ఇలా ఆయిల్ వేడైన తర్వాత నువ్వు వేసేటప్పుడు అవేంటి? యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క. తర్వాత కట్ చేసుకు పెట్టుకున్న పచ్చిమిర్చి, వేసిన తర్వాత అదేంటి? ఉల్లిగడ్డ. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్. ఎంత? 1 స్పూనా? పసుపు. కొత్తిమీర, పుదీనా, కరివేపాకు కడిగి పెట్టుకోవాలి. కొత్తిమీర, పుదీనా, కరివేపాకు. తర్వాత టమాటా కొంచెం. ఎన్ని టమాటాలు అవి? ఒకటే టమాటా చిన్న చిన్న ముక్కలు కడిగి వేసుకోవాలి. ఇలా టమాటా వేసుకున్న తర్వాత ఇలా ఇది చూడండి ఫ్రెండ్స్, చింతపులుసు. మనం ఇలా చింతపండు వేసి ఇలా పిసికి పులుసు తయారు చేసుకొని ఇలా పెట్టుకోవాలి. ఒక చెటాకు చింతపండు తీసుకొని వాటర్ వేసి పిసికి మొత్తం చింతపండు మంచి అంతా రసం అయిపోయినాక చింతపండు పక్కకు తీయాలి. ఇలా చింతపండు పులుసు ఇలా తయారు చేసి పెట్టుకోవాలి. ఇలా పోసేసుకోవాలి. చేప ముక్కలు మంచిగా నీట్గా కడుక్కోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇట్లా కల్లుప్పు వేసి కడుక్కుంటే శుభ్రం అవుతుంది. చూడండి ఫ్రెండ్స్, జీలకర్ర మెంతులు వేంపి మిక్సీ పట్టిన పొడి ఉన్నది కదా, మనం ఫస్ట్ తీసుకుంది ఇది. ఇప్పుడు ఇందులో వేసుకోవాలి మరుగుతున్నప్పుడు. జీలకర్ర మెంతు పొడి మనం మిక్సీ వేసుకున్నాం కదా ఫ్రెండ్స్. ఇగో ఇది చెంచే. ఎంత? అంతేనా? మొత్తం కదా? ఎంత? ఇంకొంచెం. ఒక చెంచా వేసినట్ట మొత్తం.
ఒక స్పూన్ మాత్రమే వేసాము, మొత్తం పట్టినంత వేయలేదు, మనం మిక్సీ పట్టినంత వేయలేదు, స్పూన్ మాత్రమే వేసాము. ఎక్కువ వేస్తే చేదవుతుందంట. తర్వాత ఇది ఏంటిది, కాల్చిన ఉల్లిగడ్డ మిక్సీ చేసుకున్నాం కదా, గ్రైండ్ చేసుకున్నాం కదా, ఇది వేస్తున్నాం. ఒక చెంచా కాల్చిన ఉల్లిగడ్డ పేస్టు, ఒక చెంచా, దాదాపు 2 చెంచాలు అనుకో. ఇంకా కాల్చిన ఉల్లిగడ్డ మిక్సీ చేసుకున్న పేస్టును వేసాము. ఫ్రెండ్స్, మా ఇంట్లో మాత్రం చేపల పులుసు 20 సంవత్సరాల తర్వాత వంట చేసుకుంటున్నామంటే, కానీ మధ్యలో మా అఖిల వచ్చినప్పుడు మా అఖిల వంట చేసింది, ఇప్పుడు మళ్ళీ వంట చేస్తున్నాము. మా ఇంట్లో చేపల పులుసు 20 సంవత్సరాల తర్వాత. ఇప్పుడు కారపొడి వేయాలి ఫ్రెండ్స్. 1 స్పూన్ వేసింది, 2వ స్పూన్. ఓకే, మేము కొంచెం కారం ఎక్కువ తింటాం కాబట్టి 2.5 స్పూన్ల కారపొడి వేసాము. చూడండి ఫ్రెండ్స్, ఉప్పు ఏంటి రుచికి తగినంత, అంటే 1 స్పూన్ వేసినావు, 2 స్పూన్లు వేసినావు, ఎవరి రుచికి వాళ్ళు తగ్గట్టు 2.5 స్పూన్లు ఉప్పు వేసింది. మేము కొంచెం ఉప్పు ఎక్కువ తింటాం కాబట్టి ఉప్పు తక్కువ తిన్న వాళ్ళు ఉంటే తక్కువ వేసుకోవాలి. ఇక మా సరళ ఈ చేపల్ని 4 సార్లు కడుగుతూనే ఉంది. కడిగి ఇప్పుడు తీస్తుంది. 4 సార్లు కడిగింది. దొడ్డు ఉప్పు వేసింది, కల్లుప్పు. కడిగి కొద్ది వస్తుంది. ఫ్రెండ్స్, చేపల మసాలా ఇది ఎటు కనబడుతుంది, కొంచెం ఫస్ట్ ఇప్పుడు కొంచెం వేసుకోవాలనా? చాలా ఇప్పుడు కొంచెం వేయాలంట. మొత్తం అయిపోయాక ఇంకో కొంచెం వేయాలంట. ఫ్రెండ్స్, ఈ పులుసును ఎంత మరగనిస్తే అంత మంచిది. మనం పులుసు పెట్టాం కదా, పులుసు మరగాలి ఫస్ట్. ఇంకా చేపలు వేయలే ఇందులో. పులుసు బాగా మరిగిన తర్వాతనే వేయాలి. ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ మరిగిన తర్వాత ఇగో చేప ముక్కలు ఇలా వేసుకోవాలి. చేప ముక్కలు ఇలా వేసుకోవాలి. చేపలు మొత్తం చేప ముక్కలు అందులో వేసుకున్నాం. చేప ముక్కలను చాలా సున్నితంగా కలపాలి, ఎందుకంటే ఇచ్చుకపోతాయి కాబట్టి చాలా సున్నితంగా కలపాలి. ఇలా ఉడుకుతుంది కదా. ఇంకా లాస్ట్కు వేసేది జీలకర్ర మెంతి పొడి. మనం కొంచెం ఉంచుకున్నాం కదా, అది లాస్ట్లో కొంచెం వేసిన తర్వాత చేపల మసాలా ప్యాకెట్ తెచ్చాం కదా, అది కొంచెం వేసుకోవాలి. తర్వాత కొత్తిమీర, కరివేపాకు, పుదీనా, అంతేనా, అవి లాస్ట్లో వేసుకోవాలి. కొత్తిమీర, కరివేపాకు, పుదీనా 3 ఉన్నాయా? పుదీనా కనబడతలేదు.